భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం నుండి అధ్యక్షుడైన నేను కలిసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ ఆఫ్ జనరల్ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, ఆగుదొట్లపల్లి నారాయణ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, గరుడశేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం రైతు, దాదాపుగా 13 సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయం ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ రైతులందరికీ తెలియపరుస్తున్నాడు. మైలవరం మల్లారెడ్డి గారు రైతు, నోటరీ, లాయరు, ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ, దేవేందర్ రెడ్డి గారు ఈసీ మెంబర్ రామదాస్పేట, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రెజరర్, సత్యనారాయణ రెడ్డి గారు రైతు, శివానందరెడ్డి గారు రైతు ఉపర్పల్లి, శివారెడ్డి గారు రైతు నాగిరెడ్డిపల్లి, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాలపల్లి, శివానందరెడ్డి గారు, మరి అదేవిధంగా శ్రీనివాసులు గారు రైతు అనంతపురం, శివ గారు కాంట్రాక్టర్ అనంతపురం, హనుమన్న గారు లాయర్ అనంతపురం, రైతులు, కమిటీ సభ్యులు, ప్రజలు ఈరోజు ముఖ్యంగా వీడియో తీయడం అంటే రోజు నిన్న మొన్న కూడా తీసాము. అంటే రైతులకు గిట్టుబాటు ధర మీద మొన్న తీసాము. సమాజం ఏ విధంగా నడుస్తోంది అనే దాని మీద కూడా ఒక చిన్న వీడియో మొన్న తీసాము. ఎందుకంటే విదేశాల్లో మన సాంప్రదాయాన్ని పాటిస్తూ మన భారతదేశ గౌరవాన్ని పెంచుతూ ఉంటే ఇక్కడున్న కొంతమంది మహిళలు మన దేశ గౌరవాన్ని దిగజారుస్తున్నారనే ఉద్దేశంతో ఒక వీడియో తీశాను. మరి ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ప్రతి రైతు కూడా నీళ్ళు కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నాను. 65% ఉండే రైతాంగానికి చాలామంది రైతులకు అన్యాయం జరుగుతోంది. మరి ప్రతి రైతుకు కూడా నీళ్లు కావాలంటే ఏ గవర్నమెంట్ కూడా సరిగా నీళ్ళు ఇవ్వడం లేదు. ఇన్నిసార్లు రైతులు మొరపెట్టుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కర్నూలు జిల్లాలో మన వీడియోలు తీసినారు, మేము పొద్దున పోయి కూడా చూసినాం సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు గురించి. అక్కడ రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. శ్రీశైలం పట్టేటప్పుడు 65,000 ఎకరాలు భూమి మన రాయలసీమ రైతులు ఇచ్చారు, కానీ అటువంటి కనికరం అయితే ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ కొన్ని ప్రాంతాలకు నీళ్ళు ఎక్కువ పారిస్తూ రైతులు దెబ్బతీస్తున్నారు, కొన్ని ప్రాంతాలకు నీళ్ళు లేకుండా రైతులు దెబ్బతింటున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో మన అన్న దశరథరామరెడ్డి గారు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు అసలు కాలువనే పుడిచి ఏందో విచిత్రంగా హెలికాప్టర్లు దిగేదాన్ని చేశారు. అదంతా కూడా నేను వీడియోలో చూశాను. నేను చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు అక్కడ. కాబట్టి మనకి ఇవన్నీ వద్దు. ఇప్పుడు ఎలా జరుగుతుంది సమాజంలో, మహారాష్ట్ర కర్ణాటక కొట్లాడుకోవడం, కర్ణాటక తెలంగాణ, మరి అదే తెలంగాణ ఆంధ్ర, మరి అదేవిధంగా ఆంధ్ర మద్రాసు అంటే తమిళ్లు, కర్ణాటక కన్నడ వాళ్ళు, తమిళ్, ఈ విధంగా కొట్లాడుకోవడమే సరిపోతుంది. ఈ పద్ధతి లేకుండా చేయాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే ప్రతి రైతుకు కూడా భారతదేశంలో నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 25 సంవత్సరాల కిందట వాజ్పేయి గారు నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆయన మహానుభావుడు చెప్పినాడు. మరి ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు అవుతోంది. మేము కోరేది ఒకటే, మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారు అదే తరహాలోని విమాన వ్యవస్థ, సేల్ ట్యాక్స్, జిఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, ఈ విధంగా ఏ విధంగా ఎన్నో చాలా నడుపుతున్నారు. ఆర్టీసీ అయితేనేమి, ప్రతి రాష్ట్రంలో పోస్టల్ డిపార్ట్మెంటు, సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము అదే తరహాలోనే ప్రతి రైతు కూడా నదులు అనుసంధానం చేసి నీళ్ళు ఇవ్వండి. ఇది ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మభ్యపెట్టి మాయ చేస్తున్నారు రైతుల్ని. అది కాదు. అది ప్రజలు ట్యాక్స్ పేయర్స్, ప్రజలు ట్యాక్స్ కడితేనే దేశంలో గవర్నమెంట్కి అంతా జీతాలు వచ్చేది. మరి అభివృద్ధి జరగాలంటే కూడా రైతులు కష్టపడి పంట పండిస్తున్నారు, ప్రజలు ట్యాక్స్ పే చేస్తున్నారు. ఎందుకంటే రైతులు కష్టపడి పంట పండిస్తేనే ట్యాక్స్ దేశానికి లక్షల కోట్ల రెవెన్యూ వచ్చేది. నిన్న వీడియోలో కూడా చెప్పాను ట్యాక్స్ ఎలా ఈ ఉత్పన్నం అవుతుంది. రైతులు కష్టపడి 24 గంటలు తేలు పామనక రైయనక పగలనక కష్టపడి పండిస్తేనే రైతులకు
రైతుల ద్వారా దేశానికి రెవెన్యూ డెవలప్మెంట్ అవుతుంది. మరి దీన్ని ఆలోచన చేసి రైతులలో ఇప్పటికే చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు. 90% రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మరి మేము కోరేది ఒకటే, మీరు రాష్ట్రాలకి ఎటువంటి పవర్ లేకుండా కేంద్రమే నదులు అనుసంధానం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. కుల మతాలు అవసరం లేదు ఇక్కడ. ఏ ఏ రాష్ట్రానికి అధికారం ఇవ్వద్దండి. దయచేసి నమస్కరించి చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికే 78 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. నిన్న ఒక చిన్న వీడియోలో కూడా చెప్పాను, ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా మన వాళ్ళు కనీసం ఈ హెచ్ఎల్సి కాలువకి 3 నెలల లేటుగా నీళ్ళు ఇడిచినది ఏం నీ దౌర్భాగ్యం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారు అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవన్నీ ఇంకా చాలండి, దయచేసి నమస్కరించి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. మీరు నదులు అనుసంధానం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. దీంట్లో కుల మతాలు ఏం లేవు, రైతులంతా ఒకే కులం. 65% ఉంటే రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి గిట్టుబాటు ధరల గురించి నిన్ననే మాట్లాడినాను, ఏ విధంగా చేసుకుంటే గిట్టుబాటు ధరలు అవుతాయని చెప్పేసి. మరి కేంద్ర ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాను, ఇకనైనా కూడా కనీసం మీరు ఒక 10 సంవత్సరాల లోపల ప్రతి రైతుకు నీళ్లు ఇస్తేనే రైతులు బ్రతకగలుగుతారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి పవర్ ఇవ్వద్దండి. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారు, జిఎస్టీ ఏ విధంగా నడుపుతున్నారు అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి రైతులకు నీళ్ళు ఇస్తే బాగుపడతారు. కానీ ఏందో ఈ రాష్ట్రాలు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడము, మధ్యలో అది రైతులు బలి అయిపోతున్నారు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి నమస్కరించి చెప్తున్నాను, ఈ రాష్ట్రాలకు పవర్ ఇవ్వకుండా మొత్తం కేంద్రమే ఈ నీళ్ళన్నీ ఆధీనం తీసుకొని ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ఈ ఈ నీళ్లు ఇవ్వకపోతే ఏమవుతుందంటే కష్టపడి పండించేవానికి నీళ్లు లేక ఆకలితో అలమటిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఉపాధి ఆ పని పెట్టి రైతులకు దెబ్బతీస్తున్నారు, ఎక్కడ మనుషులు పుట్టడం లేదు. కాబట్టి చాలా అన్యాయంగా జరుగుతుంది ఇది. కాబట్టి మేము మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా ఏ స్టేట్కి కూడా పవర్ ఇవ్వద్దని చెప్పేసి నమస్కరించి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. ఇప్పటికే దాదాపు 78 సంవత్సరాలు అయింది. చాలా అన్యాయం జరుగుతుంది. వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి కానీ రైతులకు అందడం లేదు. భగవంతుడేమో వర్షాలు కురిపిస్తున్నాడు, ఆ నీళ్ళన్నీ వృథాగా సముద్రం పాలవుతున్నాయి, మనుషులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇంకొక చిన్న విన్నపం చెప్తున్నాము, ఇప్పుడు జరిగిన నష్టానికి ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం భారతదేశం అంతా పంట పండని వారికి నష్టపరిహారం ఇవ్వాలి. నీళ్ళు ఎక్కువై పంట నీళ్ళలో మునిగిపోయింది, వాళ్ళు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. అదే తరహాలోనే 50 సంవత్సరాలు దాటిన ప్రతి రైతు కూడా ఆడ మగ తేడా లేకుండా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచే రైతు కష్టపడి పనిచేసింటాడు. 50 ఏళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి కొంచెం శక్తి తగ్గింటుంది. కనీసం గవర్నమెంట్ ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు ఆడమాడ తేడా లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే కనీసం మీరు ఇప్పుడు మొదలు పెడితే 10 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది, అదే రకంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం, మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.